వచ్చే 50 మందిని ఆపడానికి ముగ్గురిని లేపితే చాలు. అర్థం కాలేదు. ఆ రాజశేఖరం వాడి 2 చెంచాలు వాళ్ళని లేపేస్తే చాలు, ఏ గొడవ ఉండదు. మేము నలుగురం చాలు నాన్న. పెళ్లి పెట్టాకు లేని వాళ్ళు. మేము చచ్చినా ఎవరూ బాధపడరు. కానీ ఖచ్చితంగా చచ్చేలోగా ఆ ముగ్గురిని లేపేస్తాం. వద్దు బాబు, అందుకు నేను ఒప్పుకోను. భయపడకండి అన్న, నాకేం కాదు. 1 గంట ముందు నా ఫ్రెండ్ ఒకడు తిరుపతి మాయాలాజ్లో నా పేరు మీద రూమ్ తీసుకున్నాడు. కరెక్ట్గా 10 గంటకి రాజశేఖరాన్ని లేపేస్తే నేను రేణుగుంట ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. వాడు అదే సమయానికి రూమ్ ఖాళీ చేసి ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాడు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి నేను మలేషియా వెళ్ళిపోతాను. 6 నెలలు సంవత్సరం ఆగి నేను తిరిగి వచ్చేస్తాను నాన్న. పోలీస్ రికార్డ్స్లో నా పేరుండే ఛాన్సే లేదు. నేను బాగుండాలని మీరు నాకు పాస్పోర్ట్ ఇప్పించారు. అప్పుడు అది ఉపయోగపడలేదు. ఇప్పుడు అదే మరి అన్ని సమస్యల నుంచి బయటపడేస్తుంది. అయ్యో, ఎందుకమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? 25 ఏళ్ళగా నాన్న కత్తి పట్టుకున్నప్పుడు ఎప్పుడైనా నువ్వు ఏడ్చావా? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? కొడుకు మీద ప్రేమ. నీ కొడుకు బాగుండాలని దేవుడికి దండం పెట్టుకో, అంతేగాని ఇలా ఏడ్చి నన్ను పిరికివాణ్ణి చేయకు. భగవంతుడా, ఏడవకమ్మా. ఏడిస్తే నేను తట్టుకోలేదు. నాయనా, నీకేమైనా అయితే మాకు బాధ ఉండదనుకున్నావా? మేమందరం బండరాళ్ళం అనుకున్నావంట్రా. నిన్ను నమ్ముకొని వచ్చిందే ఒక పిల్ల. దానికి నేనే సమాధానం చెప్తాన్రా. చెప్పరా? చెప్పు, నేను ఇప్పుడు ఏం చేయను? ఇన్ని రోజులు ప్రతి ఒక్క కత్తి వెనక రక్తం మాత్రమే ఉంటుందనుకున్నాను. కానీ ఇంత పెద్ద పోరాటమే ఉంటుందని ఇప్పుడే నాకు అర్థమైంది. నేను వెయిట్ చేస్తుంటాను, తిరిగి వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంటాను. మీరే చెప్పారు కదా నాన్న, కోపిష్టి కత్తి పడితేనే తప్పు, కాపలావిడ పడితే తప్పు లేదని. నేను కోపంతో వెళ్ళట్లేదు నాన్న, మనల్ని కాపాడుకోవడానికి వెళ్తాను. సార్, మీరు ఊరెళ్ళే వరకు డిఎస్పీ మీతో ఉండమని చెప్పారు సార్. ఊళ్ళో కరెంట్ కట్ అవగానే అన్ని ఫైర్ స్టేషన్లకు ఫోన్ చేసి ఊరు తగలబడిపోతుందని చెప్పండి. సరే. ఫైర్ ఇంజిన్ వచ్చేలాగా ఊళ్ళో ఉన్న గట్టి వాళ్ళన్నింటినీ తగలబెట్టేయండి. పోలీసులే మనం పిలిస్తే రారు. ఫైర్ మ్యాన్ ఎవరు పిలిచినా వస్తాడు. ఆడవాళ్ళని పిల్లల్ని పాకల్లో ఉండద్దు, జాగ్రత్తగా ఉండమని చెప్పండి. సరే బాబు, నేను వస్తాను. నేను బ్రహ్మచారినే. నాకు పెళ్లి కాలేదని అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటా. కానీ దానికి ఒక అర్హత ఉందని ఇప్పుడు తెలుసుకున్నా. మన సత్యమూర్తాన్ని చంపిన ఆ దొంగ కొడుకు పీక్ కొరికి రక్తం తాకుండా వదిలిపెట్టు బాబు. శివ, ఇంట్లో ఎవరు లేరు, అందరూ కళ్యాణ మండపంలో ఉన్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు ప్లాన్ చేసి వాళ్ళని 2 గ్రూపులుగా విడదీసి ఊరు బయటికి తీసుకెళ్ళాలి. చిన్నాయన, టైం 10:30 కావస్తుంది, ఇంతవరకు ఏ కబురు లేదు. మేమంతా ఇక్కడ సిద్ధంగానే ఉన్నాం. ఊళ్ళోకి వెళ్ళి చూద్దాం పదండి. వాళ్ళు పక్కనే ఉన్న రైలు పొదలో ఉన్నారు. చిన్నాయన, కాగడాలు వెలిగించండి.
వాడిని రమ్మని వాళ్ళే పని పూర్తి చేసినట్టున్నారు. నేను నిన్ను పూర్తిగా నరకలేదు, పైపైన నరికాను. నేను చెప్పినట్టు మీరు నడుచుకున్నావు అంటే నేను ఇలాగే ఎత్తుకెళ్ళి ఇక్కడున్న జనరల్ హాస్పిటల్లో చేర్పిస్తాను, బతికిపోతావు. లేదు ఇక్కడే గిలిగిలా కొట్టుకుని చావు, నరికిన చోట మట్టేసి వెళ్ళిపోతాను. ఏమంటావు? నేను చెప్పింది చెప్పినట్టు చేస్తాను. వీరభద్రాన్ని అమ్మోరు గుడి పక్కన కొలం దగ్గర బంధించి ఉంచామన్నా. నిజంగానే అంటున్నావా? అన్న వెంటనే రా అన్నా. అన్నా ఎక్కడికి వెళ్తున్నారు? వాడి నా చేతులతో నరకాలరా. ఇప్పుడు బయటికి వెళ్తే రేపు పోలీసు వాడే రాక్షాయి కూర్చుంటాడు. అయితే ఒక పని చేయి, వాళ్ళకి తెలియకుండా కార్ని వెనక్కి తీసుకురా. ఇది కొట్టాలా? వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, రారా రా 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 రా. మా నాన్న తల నరికేస్తావా? నా కుటుంబాన్ని లేపేస్తావా? పదవిని ఉపయోగించుకునే డబ్బు కోసం నువ్వేమైనా చేస్తావు. నిన్ను ఎదిరించిన వాడు శత్రువు. చెట్ట వాళ్ళంతా కలిసి మంచి వాళ్ళని అంతం చేయగలిగితే దేవుడు ఎందుకురా? గుళ్ళెందుకు? నాకు నా కుటుంబం ముఖ్యం, నా ఊరు ముఖ్యం, మా నాన్న ముఖ్యం.